నమస్తే అన్న. నమస్తే అండి. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గెలిస్తే బాగుంటుందా, చంద్రబాబు గెలిస్తే బాగుంటుందా? జగన్ గారు గెలిస్తే బాగుంటుందండి. ఎందుకండి? వచ్చిన పథకాలు అన్నీ అందుతున్నాయి కదండి, ఉమ్, అందుకని జగన్ గారు గెలిస్తే బాగుంటుందండి. ఓకే. 5 సంవత్సరాల్లో ఏం మంచి జరిగింది మీకు? మాకు మా పాపకి అమ్మఒడి అందింది, అలాగే విద్యా దీవెన అందింది. మాకు మీ ఆవిడకి డోక్రా అందులో కూడా డబ్బులు వచ్చాయి. ఆసరా రుణమాఫీలు అవి చేశారు కదండి. ఉమ్. ఓకే. జగన్ గారి ఈ పథకాలతో పాటు సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, అలాగే స్కూల్స్, నాడు నేడు పథకం కింద డెవలప్ చేయడం, ఇవన్నీ చేశామని చెప్పేసి అంటున్నారు. నిజంగా జరిగాయండి? జరిగాయండి. మా మా సచివాలయం మావిడాడు పరిధిలో ఉంది. మాది రాంబేలి మండలం, కొత్తూరు మాది, యలమంచిలి నియోజకవర్గం. మాది మావిడాడు సచివాలయం అండి. ఆర్బీకి కూడా ఉంది. ఎలా ఉంది? హెల్త్ క్లినిక్లు కూడా పెట్టారంట. పెట్టారండి. ఫ్యామిలీ కాన్సెప్ట్ కూడా బాగుంది. డాక్టర్ గారు కూడా మా ఇంటికి, నా దగ్గర కూడా చాలాసార్లు వచ్చారు. అలాగా మా సచివాలయం నుంచి వచ్చారు. 2 రోజులకు ఒకసారి వచ్చేవారు, చూసేవారు. నాకు రీసెంట్గా యాక్సిడెంట్ అయింది, ఎలా ఉంది ఏంటని అన్నీ చూసుకున్నారు. మంచి మంచి సెట్లు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయమన్నారు మాకు మళ్ళీ. ఓకే. ఆరోగ్యశ్రీ పెట్టారు కదండి, దాని ద్వారా ఎలా ఉంది అసలు మీకు? ఆరోగ్యశ్రీ వల్ల నేను బతికి ఇంటికి వచ్చానండి, లేకపోతే చాలా సీరియస్గా అయ్యేది. మా పేదవాళ్ళం ఆరోగ్యశ్రీ వల్లే. అంటే మీకు ఎలా వర్తించింది ఆరోగ్యశ్రీ? ఆరోగ్యశ్రీ మాకు ఎలా వర్తించిందంటే, మొన్న యాక్సిడెంట్ అయిందని మరి ఆపరేషన్ చేశారు కానీ డబ్బులు ఎట్టి మా పేదవాళ్ళు చేయించుకోలేం కదండి. మరి ఆరోగ్యశ్రీ వల్లే మాకు లబ్ధి పొందిందండి. మాకు ఎలా అనిపిస్తుంది అంటే, జగన్ గారు 25 లక్షలకు పెంచారు ఆరోగ్యశ్రీని, ఎలా అనిపించింది మీకు? చాలా మంచి సంతోషం అండి. అది 25 లక్షలు పెంచడం చాలా మంచిది. అది మాలాంటి పేదవాళ్ళం ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలన్నా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేం కాబట్టి, అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే ఇలాంటి 10 లక్షలు పెట్టడం చాలా మంచిదండి, సంతోషకరం అండి. చాలా ఉపయోగపడే, 10 మందికి ఉపయోగపడే మంచి పథకం అండి అది. ఆరోగ్యశ్రీ అంటే చాలా అందరికీ కూడా వర్తిస్తుంది కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచిది అందరికీ. పేదవాళ్ళందరికీ తోడుగా ఉంటుంది. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలం మేము కూడానని జగన్ గారు మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించి పెట్టారండి. అంచేత జగన్ గారు మళ్ళీ సీఎంగా కావాలని మేము కోరుకుంటున్నామండి. జగన్ గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అలాగే చంద్రబాబు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎవరిది నమ్ముతారు, ఎవరిది నమ్మే విధంగా ఉంది మేనిఫెస్టో? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కిందట కూడా పెట్టారండి మేనిఫెస్టోలో. వాళ్ళు పథకాలు పెట్టారు, ఏ పథకాలు కూడా అందలేదు, అన్ని అబద్ధాలు అవన్నీ. జగన్ గారు చెప్పినట్టుగా చేశారు. అన్ని పథకాలు 99% అందరికీ అందాయి, 100కి 99% అందాయి. ఈ జగన్ గారి మేనిఫెస్టోలో బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని నమ్మకూడదండి. ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారండి.